తారీఖున ఖమ్మం పట్టణ నగరం బంద్కు పిలుపునిస్తున్నాం. ఈ బంద్ను జయప్రదం చేయాల్సిందిగా మేము పట్టణ ప్రజానీకాన్ని, వ్యాపార వర్గాల్ని, మిగతా అన్ని వర్గాల ప్రజానీకాన్ని జయప్రదంలో భాగస్వాములుగా అని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. బంద్ ఎందుకంటే వెలుగుమట్టలో పోయిన నెల 24వ తారీఖున మొత్తం పేదల ఇండ్లని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయంగా, అక్రమంగా, చట్టవిరుద్ధంగా, అప్రజాస్వామికంగా పేదల ఇండ్లని 10 సంవత్సరాల నుంచి జీవించేటువంటి వాళ్ళ ఇళ్ళలన్నింటినీ నేలమట్టం చేయటం అనేటువంటి జరిగింది. ఇది అన్యాయం అనేటువంటి చెప్పి మేము ఆ రోజు నుంచి ఆందోళన చేస్తున్నాం. మా ఆందోళన ఫలితంగా కొంతమందికి అక్కడ ఇండ్లు ఇస్తామని చెప్పి ఈ ప్రభుత్వం ప్రకటించింది. ఆ ప్రకటన తర్వాత కూడా అన్యాయం జరుగుతున్నది. ఈ అన్యాయం అన్నందుకే నా చెయ్యి ఈ రాజ్యం ప్రభుత్వం ఎర్రగొట్టింది. మస్తాన్ చెయ్యి ప్యాచరు అయ్యేటువంటి విధంగా వ్యవహరించింది. మమ్మల్ని అరెస్ట్ చేసి అక్రమ కేసులు ప్రజల తరపున నిలబడ్డందుకు నమోదు చేశారు. 2 కేసులు ఇప్పటికీ నమోదయ్యాయి. వీటన్నిటిని ఖండిస్తూ మేము ఇక్కడ 320 మందికి ఇండ్లు ఇచ్చామని చెప్పి మన ప్రభుత్వం టోకెన్లు ఇచ్చినట్టుగా ప్రకటించింది. అయితే ఇందులో కూడా తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతుంది. దాదాపు 200 మందికి అనర్హులైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అక్కడ జీవించలేదు, అక్కడ ఉండలేదు. పైరవకారులకి, పెత్తందారులకి, స్థానికేతరులకి అక్కడ అవకాశం కల్పిస్తున్నారు. అసలైనటువంటి ఒక నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో 750 మంది ఉన్నారని చెప్పి ప్రభుత్వమే ప్రకటన చేసింది. సుమారు 1000 మంది వరకు ఉంటారు. వారందరికి అక్కడ అదే ప్లేస్ మీద ఇల్లు నిర్మాణం చేయమని చెప్పి మేము ఆ రోజు నుంచి ఈ రోజు వరకు డిమాండ్ చేస్తున్నాం. ఇల్లు కూలిపోయిన వారికి నష్టపరిహారం అనేటువంటి చెప్పి కోరుతున్నాం. అయినా ప్రభుత్వం, పాలకులు తగిన విధంగా వ్యవహరించకుండా పేదలకి అన్యాయం చేస్తూ అక్కడ ఇల్లు కూలిపోయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అక్కడ ఇల్లు కట్టించేటువంటి ఒక చర్యల్ని చేపట్టలే. తూతూ మంత్రంగా కొంతమందికి మాత్రమే ఇచ్చింది. తిరిగి అనర్హులైనటువంటి వాళ్ళకి అవకాశం కల్పిస్తుంది. దీన్ని వ్యతిరేకిస్తున్నాం. వెలుగుమట్లలో దాదాపుగా 62 ఎకరాల 7 గుంటల భూమి ఉంది. 31 ఎకరంలో ఇప్పుడు ప్రజలు ఇల్లు కట్టుకున్నారు. మిగతా 31 ఎకరం రియల్ ఎస్టేట్ వ్యాపారుల కబంధ హస్తాల కింద ఉన్నది. ఆ భూమిని కూడా తీసుకోవాలి, పేదలకి పంచాలి. మొత్తం ఇక్కడ నిర్వాసితులైనటువంటి వాళ్ళకి తక్షణమే నష్టపరిహారం ఇవ్వాలి, ఇళ్లను నిర్మాణం చేయాలి అనేటువంటి చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. మేము చెప్పినటువంటి విషయాన్ని ప్రభుత్వం, పాలకులు పట్టించుకోవటం లేదు. కాబట్టి ఈ విషయం మీద 22వ తారీఖున బంద్కు పిలుపునిస్తున్నాం. ప్రజల తరపున పోరాడుతాం. వాళ్ళకి ఇల్లు నిర్మాణాంత వరకు ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం. అన్ని రాజకీయ పార్టీలను కలుపుకొని ఇప్పటికే మేము ఆందోళన కొనసాగిస్తున్నాం. దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లేటువంటి వైపు బంద్ని మేము తీసుకున్నాం. ఖమ్మం పట్టణ బంద్లో ప్రజానీకం అంతా పాల్గొని మాకు సహకరించాల్సిందిగా వ్యాపార వర్గాలకి, ఆటో వాళ్ళకి, మిగతా అన్ని రకాలైనటువంటి ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ముఖ్యంగా చిన్న హోటల్స్ వాళ్ళు కొద్దిగా ఇబ్బంది పడవచ్చు, అయినా తప్పటం లేదు. పేదలకు అన్యాయం జరిగింది కాబట్టి ఈ పేదల తరపున నిలబడాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఉన్నది. మీడియా కూడా దానికి అనుగుణంగా ఆలోచించమని చెప్పి వారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ నెల 22వ తారీఖు బంద్కు పిలుపు ఇవ్వటం అనేటువంటి జరిగింది. ఈ బంద్కు అన్ని వర్గాల ప్రజలు సహకరించాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. వెలుగుమట్ల ప్రాంతంలో గత 10 సంవత్సరాల నుండి పేద ప్రజలు ఇండ్లు వేసుకొని నివసిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వాటిని దుర్మార్గంగా ప్రభుత్వం కూల్చివేసినటువంటి స్థితిని మనం చూసాం. ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అక్కడ ఎంతమంది ఇండ్లు అయితే కూలగొట్టారో వాళ్ళందరికీ ఇళ్ళనివ్వాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం అనేటువంటి జరుగుతుంది. కానీ ప్రభుత్వం ఇప్పటి వరకు నిజమైనటువంటి అక్కడ 750 కుటుంబాలు నివసిస్తున్నటువంటి ఈ సందర్భంలో అక్కడ నివసిస్తున్నటువంటి వాళ్ళకి దాదాపు 150 లోపు మాత్రమే ఇల్లు ఇవ్వటం అనేటువంటి జరిగింది. సుమారు 600 మందికి నేటికి ఇల్లు రానటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళందరూ వివిధ ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. నిన్న జరిగినటువంటి గ్రీవెన్స్ డేలో కూడా కలెక్టర్ గారిని కలవడానికి వాళ్ళందరూ రావడం అనేటువంటి జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ గారు కూడా వాళ్ళని కలవకుండా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళ సమస్యని వెంటనే పరిష్కరించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీంట్లో భాగంగానే ప్రభుత్వం కొద్ది మందికి మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకునేటువంటి పరిస్థితి ఏదైతే ఉందో
దీన్ని మేము వ్యతిరేకిస్తూ 22వ తారీఖు బంద్కు పిలుపు ఇవ్వటం అనేటువంటి జరుగుతుంది. దీన్ని అన్ని వర్గాల ప్రజలు అర్థం చేసుకోవాల్సిందిగా, పేద ప్రజలకు జరుగుతున్నటువంటి అన్యాయం ఏదైతే ఉందో ఆ అన్యాయాన్ని పరిష్కారం అయ్యే వరకు మేము ఉద్యమాన్ని కొనసాగిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. దీంట్లో భాగంగా ఇచ్చేటువంటి బంద్కు అన్ని వర్గాల ప్రజలు సహకరించాల్సిందిగా మేము విజ్ఞప్తి చేయటం అనేటువంటి జరుగుతూ ఉంది.